ఏపీ దొంగ దెబ్బ రహస్యంగా రాయలసీమ ఎత్తిపోత పనులు. అబ్బాబ్బాబ్బా, అసలు కేసీఆర్ హయాంలో పోతిరెడ్డి పాడు పొక్కగొట్టుకొని ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తూ ఉంటే మాట్లాడినటువంటి చాతగాని దద్దమ్మలు వీళ్ళు మళ్ళీ ఇది వాళ్ళ పత్రికలో ఇలాంటి కథనాలు ఇస్తూ ఉంటే ఎట్లా మనం నమ్మాలి? ఎట్లా మరి వీళ్ళను ఎట్లా చేస్తారు? మీరు 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 గతంలో పోతిరెడ్డి పాడుకు సంబంధించిన దాంట్లో హెల్ప్ చేసిరుగా జగన్మోహన్ రెడ్డికి. మరి ఇప్పుడు ఎందుకు ఈ నోట్లు వేస్తుంది? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మీ అధికారంలో ఒకలా అధికారులు దీనా ఒకలా మాట్లాడుతా అంటే ఎట్లా? ఎంత దారుణంగా! ఎన్జిటి ఆదేశాలు బేఖాతరు. శ్రీశైలం రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్లోనూ బ్యాక్ వాటర్ తరలించేలా ప్రణాళిక. 100 అడుగుల లోతు 150 అడుగుల వెడల్పుతో 18 కిలోమీటర్ల భారీ కాలువకు ప్లాన్. ఏపీ వైపు 5 కిలోమీటర్ల తవ్వకం పూర్తి. 3,825 కోట్లతో ఖర్చుతో ఎత్తిపోతులు అంటూ చూస్తా ఉన్నాం. సో 111 టీఎంసీలు తరలించేటువంటి ప్రతిపాదన. పోతిరెడ్డిపాడుపై సిద్ధమైన మరో కాలువ. అసలు ఈ పోతిరెడ్డిపాడు ఇంత పెద్ద ఎత్తున 5 కిలోమీటర్ల కాలువ తవ్వుతున్నారంటే గత ప్రభుత్వంలో తవ్వినంత కూడా ఈ ప్రభుత్వం కాదు కదా, ఇప్పుడు ఆగమేఘాల మీద కాదు కదా. గత ప్రభుత్వంలో తవ్వితే ఆ ప్రభుత్వంలో మరి మీరు ఒప్పుకోండి, మేము చాతగాని దద్దమ్మలం అని కేసీఆర్ కళ్ళకొట్టు కుటుంబం ఒప్పుకోండి. అది చేత కాదు ఏమనంటేనేమో రెచ్చగొట్టాలి, అది చేయాలి. ఇప్పుడు చాలా సాఫ్ట్గా రాసి ఇక్కడ రేవంత్ భారీ కుట్ర అని రాస్తే ఎక్కడ మాకు రివర్స్ అవుతుందని చెప్పేసి ఏదో సైలెంట్గా రాసి దొంగ దెబ్బ అని దాని కోణంలో రాసిరు. నిజంగా వేరే అయ్యుంటే ఇలా వీళ్ళ మొత్తం రేవంత్ రెడ్డి చుట్టే తిప్పేటోళ్ళు. కానీ ఇది ఏంటంటే వాళ్ళు చేస్తే తప్పని చెప్పి ఇండైరెక్ట్గా ఒప్పుకుంటారు. వాళ్ళు ఇది మా హయాంలో జరిగిందని చెప్పేసి పరోక్షంగా ఒప్పుకున్నట్టే. ఇది ఆనాడు ఎందుకు చేతగాలే మరి మీకు? కేసీఆర్కో కేటీఆర్కో హరీష్ రావుకో ఎందుకు చేతగాలే? ఒప్పుకోండి. మేము ఈ పోతిరెడ్డి పాడ పొక్క కొట్టుకపోతా ఉంటే మేము చేతగాని దద్దమ్మల్లాగా పాలకుల్లాగా ఉన్నామని చెప్పి ఒప్పుకోండి. అది చేత కాదు మీకు, ఏది చేత కాదు మీకు. కృష్ణానది నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీ స్కెచ్ వేసింది. కృష్ణానదిని చెరబట్టి 100 అడుగుల లోతు 150 అడుగుల వెడల్పుతో ఏకంగా 18 కిలోమీటర్ల భారీ కాలువ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పథకం రచిస్తున్నది. ఆ శ్రీశైలం రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్ ఉన్నప్పటికీ బ్యాక్ వాటర్ను పూర్తి స్థాయిలో తరలించుకుపోయేలా 3,825 కోట్లు ఖర్చు చేసి రాయలసీమ ఎత్తిపోతుల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇదే జరిగితే నాగార్జున సార్కు చుక్క నీరు కూడా వెళ్లే పరిస్థితి ఉండదు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేటువంటి ఈ ఎత్తిపోతుల పథకం పూర్తయితే మహబూబ్నగర్ జిల్లాకు తీవ్ర ముప్పుతో పాటు తెలంగాణకు కృష్ణానది నీళ్లు ఇక గగనమే అని అనిపిస్తున్నది. అంటే కేసీఆర్ ఎంత మోసం చేసినో చూడండి. పాలమూరు రంగారెడ్డి కానీ ఇటు కృష్ణానదికి సంబంధించినట్టు ఇవన్నీ కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందే కేసీఆర్. ఎందుకంటే గతంలో ఇదే 3,800 కోట్లతోటి రాయలసీమ ప్రాజెక్ట్ ఏదైతుందో దాన్ని ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే స్టార్ట్ చేసింది. ఆనాడు అడ్డుకోలేదు. కానీ ఇప్పుడు వచ్చి తెలంగాణ ఆంధ్ర వైషమ్యాలు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు మాట్లాడలేదు కదా. ఎందుకు మాట్లాడలేదు? పోతిరెడ్డి పాడు పొక్క కొట్టుకోపోతా అంటే కళ్ళారిపోయి చూసి కొట్టుకపో, ఇంకా తీసుకపో, అసలు కృష్ణాన్ని మాకు వద్దని చెప్పేసి దారదత్త చేసినటువంటి దొంగలు ఈ కలవకుండా కాలకేరు. చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా చాలా బయటకు వస్తాయి.